మరి నాకేం తినాలనిపించట్లేదు. మరి అన్నం తినకపోతే ఇంకేం తింటావా? ఏమీ తిన్నా, నాకు ఆకలి లేదు. నువ్వు అన్నం తింటావా తనమంటావా? ఏమైంది? కాలు కొడుకుంటాను, అన్నం పెడతాను. వదిలే, నేను పెట్టుకుంటాను, నువ్వు వాడితో కుస్తీ పడు. తినరా కొద్దిగా. వద్దు వద్దు అంటే నాకే అర్థమేంటి? అక్కడ పక్కసుల్లో తింటున్నారు కదా, వెళ్ళి నాన్నకెట్టమ్మా. బకాసుల్లా తింటున్నారని నాన్న అలాంటి మాటలేని అంటారు. పోలేవే. సరే, నేను షాప్కి వెళ్తాను, పని ఉంది. సరే, నీకు అన్నం వద్దు కదా, నేను చెప్పింది చెయ్యి. ఓకే, ఐఎమ్ రెడీ. నాన్న, అక్కడ బట్టలు ఉన్నాయి, మడత పెట్టి అమ్మ వెళ్ళి. ఓకే. నాన్న, ఇవన్నీ తుడిచి నాన్న. ఎప్పుడు నువ్వు కదా తుడుస్తావు? తుడిచింది నేనే అయినా వేసింది నువ్వు కదా, అందుకే ఇవన్నీ ఈరోజు నువ్వు తుడిచి. ఇంకేం చెయ్యాలి మమ్మీ? కొద్ది టీవీ తుడిచి నాన్న. టీవీ కూడా నేను చూడాలా? అదేంట్రా, నాకన్నా మీ నాన్నకన్నా నువ్వే కదా ఎక్కువ టీవీ చూస్తావు. తుడిచేయాలి. ఒరే నాన్న, వేరే అన్నం పెడతాను రా. పర్వాలేదమ్మా, నా ప్లేట్ కానీ నేను తినేస్తాను. నేను కూడా బకాసుల్లాగా తింటున్నాను కదమ్మా. పని చేస్తేనే తెలుస్తుంది నాన్న కష్టం విలువ, అదే నాన్న ఆకలి విలువ. నువ్వు ఈరోజు ఈ 2 పనులు చేసినందుకే నీకు ఇంత ఆకలేసింది. అలాంటిది మీ నాన్న రోజంతా కష్టపడతారు. అందుకే ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళని అగౌరవంగా మాట్లాడకూడదు. సారీ మమ్మీ. తిను.